నమస్తే, వెల్కమ్ టు మగవా ట్రెండింగ్ డిజైన్స్ అండి. సో ఈరోజు బేసిక్గా నాకు ఒక షాకింగ్ డే అనుకోవచ్చు. ఎందుకు అనుకుంటున్నారా? మ్యాక్సిమం మేము మా స్టాఫ్ చాలా కేర్ఫుల్గా ఉంటామండి. అంటే ఎక్కడో ఒక చోట మాకు ప్రొడక్ట్ ఇచ్చే వాళ్ళపైన నమ్మకంతోటో లేకపోతే ఇంకొంచెం నెగ్లిజెన్సీ అనుకోవచ్చు. చిన్నదే కదా, చిన్న శారీసే కదా, కాస్ట్ తక్కువ శారీసే కదా అని చెప్పేసి ఒక నెగ్లిజెన్సీ కావచ్చు. మీకు ఈ శారీ గుర్తుండే ఉంటుంది. ఈ ఐటమ్ బాగా మన యూట్యూబ్ ఛానల్లోంచి వెళ్ళిపోయిన శారీస్ ఇవి ఎంక్వైరీస్. ఇది సెకండ్ టైం తెప్పించి మళ్ళీ మేము సేల్ చేసాం. అందులో కూడా చాలా పీసెస్ వెళ్ళినాయి అనమాట. సో ఈ శారీ మీద మేము ఆల్రెడీ ఇదే కలరు వేరే వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి చిన్న కంప్లైంట్ వచ్చిందనమాట. చిన్న ఒక బ్లౌజ్ మీద చిన్న ఇట్లా మచ్చ వచ్చింది. అదేవిధంగా ఎక్కడో శారీలో అంటే ఇది ఒక చిన్న వైట్ డాట్ వచ్చింది. తర్వాత ఎక్కడో ఇక్కడ అంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. నాకు భయం వేసింది బేసిక్గా. ఎందుకంటే ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఆన్లైన్ కదా. ఆఫ్లైన్ అయితే వచ్చి ఎప్పుడైనా నచ్చకపోయినా డిజైన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వకపోయినా మళ్ళీ వచ్చి చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆన్లైన్లో ఏంటి పరిస్థితి? సో వెంటనే వాళ్ళకి ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మేము జనరల్గా మీ ముందుకు వచ్చి సేల్ చేస్తుంది జెన్యూనిటీ అనే ఒక రీజన్ పైన. సో మాకే ఇలా జరిగింది అనే ఒక భయం అయితే లిటరల్లీ వేసి ఏదైతే స్టాక్ మళ్ళీ ఇది రీస్టాక్ చేయించామండి. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అన్ని శారీస్కి లేవు. అంటే ఓపెన్ చేసి చూపించాను, అట్లా చూపించాను. ఓపెన్ చేసి మొత్తం చూసాము, ఏ శారీస్కి లేదు. బట్ ఈ శారీకి కూడా ఇట్లనే కొంచెం లైట్ అంటే మేబీ ప్రింటింగ్లో పడి ఉంటుందండి. ఎక్కడో ప్రింటింగ్లో పడి ఉంటుంది. చిన్న బ్లాక్ డాట్ ఏదో ఉంది, కనిపించిందా కిందన? ఇదో ఉంది ఏదో బ్లాక్ డాట్. సో మేబీ ప్రింటింగ్లో అనుకుంటా జరిగింది. సో ఆవిడకి ఎక్కడో సాటిస్ఫై అవ్వలేదు. బట్ వెంటనే నేను ఏం చేశానంటే అది రిటర్న్ ఎలా పంపించాలో మాకు తెలియదండి అని అన్నారు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే అండి, యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. సో వెంటనే ఒక 500 రూపీస్ మేము ఏవైతే వాళ్ళు మాకు వేసిన 500ని రిటర్న్ చేసేసాము. ఇఫ్ ఇన్ కేస్ ఆవిడ హైదరాబాద్లో ఉంటారు, మేము ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ప్రెమిసెస్లోకి వచ్చినప్పుడు మేము ఒకవేళ దాన్ని కలెక్ట్ చేసుకుంటే ప్రోడక్ట్ని కలెక్ట్ చేసుకుందాము, ఎల్స్ లేకపోతే లేదులే అనేసి వదిలేసాము. ఎందుకంటే జెన్యూనిటీ ఈజ్ ద రీజన్ అండి. ప్రతి ఒక్కరూ సేల్ చేస్తున్నారు. బట్ మాకు కూడా డిఫరెన్స్ ఉండాలి అంటే మేము అమ్మేదానికి మేము రెస్పాన్సిబిలిటీ అయి ఉండాలి, మేము బాధ్యత తీసుకోవాలి. సో అదొకటి షేర్ చేసుకోవాలనిపించింది. ఇది ఫస్ట్ టైం మాకు కూడా ఇలా జరిగింది అనేది ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటూ ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం డీటెయిల్డ్గా ప్యాక్ చేసేటప్పుడు ఏముంది లేనిది అనేది మేమే రీచెక్ చేసి, లేకపోతే వీడియోకి వచ్చే ముందే మేమే రీచెక్ చేసి వీడియోకి అయితే రావడం జరుగుతుందండి. సో మంగళగిరి నిజాం బోర్డర్ పైన కలంకారీ ప్రింట్ శారీస్, ఇది ఆల్రెడీ ఒకసారి నేను వీడియో చేశాను. ఇందులో చాలా శారీస్ వెళ్ళాయి కూడా. నిన్న ఒక కస్టమర్ వాంటింగ్ ఉంటే దీన్ని అప్పటికప్పుడు మేము రీస్టాక్ చేయించామండి. మంగళగిరి నిజాం బోర్డర్ శారీస్ ఒకసారి మీరు చూడొచ్చు. మంగళగిరి నిజాం బోర్డర్ శారీస్ పైన కలంకారీ ప్రింట్. ఇట్స్ నాట్ హ్యాండ్ పెయింట్ అండి, కలంకారీ ప్రింట్ ఇది. దిస్ ఇస్ ద శారీ. సో మీరు బ్లౌజ్ కూడా చూడొచ్చు. ఈరోజు ఈ కలెక్షన్ మీకు చూపించేస్తాం. ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఈ కలర్ ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్గా ఉంది. వెళ్ళిపోయిందా? ఓకే, ఉన్నట్లుందండి, చూడాలి, వెతకాలి ఇక్కడ. సో సేమ్ అది ఇంకో పీస్ వచ్చింది. ఎందుకంటే దీనిపైన ఎంక్వైరీస్ బాగా వస్తున్నాయండి. బాగుంది ఇదైతే, బ్లాక్లో, ప్యూర్ బ్లాక్లో. నందులు వచ్చేసి ఇట్లా విడిగా వచ్చాయి. పళ్ళు అండ్ బ్లౌజ్ అన్నమాట. యా, సో సేమ్ ఎల్లో కలర్లో. తర్వాత ఇది గ్రీన్ షేడ్ అండి. మరి మీకు ఎట్లా కనిపిస్తుంది? బ్లూ షేడ్లో కనిపిస్తుందా? అంటే గ్రీనిష్ బ్లూ ఉంటుంది చూడండి, ఆ షేడ్ ఇది యాక్చువల్గా.
సో ఇంకొక కలర్ వచ్చి ఇదైతే బ్లూ షేడేనండి, ఇది నేవీ బ్లూ కనిపిస్తుందా, బట్ ఇట్స్ ఏ బ్లూ షేడ్. సో మీరు ఒక పని చేయండి, ఎవరికైనా సరే ఇఫ్ ఇన్ కేస్ మీకు దీంట్లో ఎంక్వైరీ ఉంటుంది ఇది తీసుకుందాము అనుకుంటున్నప్పుడు ఏదైతే మా స్టోర్ నెంబర్ ఉంటుందో దాన్ని కాంటాక్ట్ చేస్తే దాని నుంచి ప్యూర్లీ వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. వీడియో కాల్ చేసి ప్రతిదీ చెక్ చేసుకున్నాక దెన్ మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఎంత ఈవెన్ ద ఐఫోన్లో తీస్తున్న ఆ కలర్స్ ఎంత ఐ మీన్ అంటే ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా చేస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట తీస్తున్నప్పుడైతే కలర్ డిఫరెన్సెస్ కొన్ని కలర్స్కి వస్తున్నాయి. ఇలాంటి కలర్స్ రావట్లేదు, కానీ బ్లూ అండ్ గ్రీన్ విషయంలో ఎక్కువ అయితే కలర్ డిఫరెన్సెస్ వస్తున్నాయి. సో ఒక్కసారి మీరు కొందాం ఇది ఇక్కడ పర్చేస్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు, వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంది అని అనుకుంటున్నప్పుడు డెఫినెట్గా మీరు స్టోర్ ఫోన్ ఐ మీన్ మేము ఇప్పుడు నెంబర్ ఇస్తాం కదా 7893846466 అనే నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్కి దయచేసి కాల్ చేసి వీడియో కాల్ చేసి ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతే బై చేయండి. అండ్ ఎస్ మేము కూడా జనరల్గా పోస్టల్ కొరియర్ వేస్తున్నాము బికాస్ ఆఫ్ స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ కదా, మేము కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కదా ఆన్లైన్ అనేది. ఇప్పటి నుంచి యాక్చువల్గా కొరియర్ సర్వీస్ ప్రాపర్ కొరియర్ సర్వీస్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది చూస్తాను. బికాస్ ఆఫ్ ఫ్రీ షిప్పింగ్ ఇద్దాంలే అన్నట్లుగా మేము పోస్టల్ని చూసాము. ఇప్పుడు మాకు ఆ రిటర్న్ కొరియర్స్ రావడం అనేది ఇబ్బంది అవుతుంది. యా ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇవన్నీ కూడా పార్ట్ అండ్ ఏమంటారు ఎక్స్పీరియన్సెస్ అండి మాకు బిజినెస్లో. వీఆర్ లర్నింగ్, మేము నేర్చుకుంటున్నాం. ఇంకొంచెం బెటర్ చేయడానికి, ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి క్వాలిటీ ఆఫ్ వీడియో కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ కావచ్చు, అదేవిధంగా అసలు కస్టమర్కి అసలు ఇన్కన్వీనియన్స్గా ఉండకూడదు అనే ఒక మెజారిటీ ఆఫ్ రీజన్స్ తోటి అనుకుని స్టార్ట్ చేస్తున్నాము ఆన్లైన్. సో ఆ పాయింట్స్కి రీచ్ అయ్యే విధంగా మేము కష్టపడతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇన్ యూట్యూబ్ అండి, పర్టికులర్గా చెప్పాలంటే. ఎందుకంటే నాకు వచ్చిన ఎంక్వైరీస్ అన్నీ కూడా మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ యూట్యూబ్ నుంచే వచ్చాయి. అండ్ 700 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్. అండ్ 80% ఆఫ్ ద పీపుల్ వచ్చేసి ఆడవాళ్ళే ఉన్నారు దాంట్లో. అది చూసినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో నమ్మినట్లయితే కొనండి. మీకు ఏదన్నా కొంచెమైనా ఇన్కన్వీనియంట్గా ఉంది, ప్రోడక్ట్ నచ్చలేదు అంటే హ్యాపీలీ చెప్పండి, వెంటనే మీ అమౌంట్ మీకు రిటర్న్ చేసేయడం జరుగుతుంది. ప్రోడక్ట్ని ఎట్లా వెనక్కి తీసుకురావాలి అనేది, లేకపోతే మీరు మాకు కొరియర్ చేయాలి అనేది తర్వాత మేము నష్టపోయినా పర్లేదు, బట్ టాప్ ప్రయారిటీ వచ్చేసి కస్టమర్ని సాటిస్ఫై చేయడం మా ప్రొడక్ట్స్తో. థ్యాంక్ యూ అండి.